ఎందుకు కేటాయించారు? ఎవరు కేటాయించబడరు? అంటే ఇండైరెక్ట్లీ యూఆర్ సపోర్టింగ్ ఏపీ. గత మాటల గురించి తెలుస్తూ ఉంది కదా. నగరి పోయినప్పుడు ఆమె ఎవరు ఎమ్మెల్యే రోజా ఇంటికాడ భోజనం చేసిన తర్వాత ఏం మాట్లాడినరు? రాయలసీమను రతనాల సీమ చేస్తామని. అరే పోతిరెడ్డి పాడుకు పుక్కగొట్టి పెద్దగా చేసి ఇన్ని తీసుకుపోయిన సందర్భం తర్వాత ఆ తర్వాత కూడా వాళ్ళకి పోతిరెడ్డి పాడులో కూడా యాక్చువల్గా వాళ్ళకున్న అలాట్మెంట్ కేవలం 35 టీమ్సే. అంటే మద్రాసు కావచ్చు పోతిరెడ్డిపాడుకు సంబంధించి. కానీ వాళ్ళు తీసుకుపోయింది ఎంత? గడచినటువంటి కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాల్లో 100 టీఎంలు తీసుకుపోయారు. అలొకేషన్ 34 ఉంటే 100 టీఎంలు తీసుకుపోయారు. మనకు నాగార్జున సాగరు లెఫ్ట్ కెనాల్లో మనకు రైట్ఫుల్గా ఉన్నటువంటి 100 టీఎంసీ పైన అలొకేషన్ ఉంటే గత ప్రభుత్వం కూడా 100 ఉంటే 160 టీఎంలు మనం వాడుకోవడం జరిగింది. వరుసగా 3 సంవత్సరాలు 120, 130, 140, 160 టీఎంసీ వరకు కూడా మనం అది నీళ్ళు వాడుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ 30% వాడలే. అంటే ఉన్న నీళ్ళనే వాడేటువంటి కార్యక్రమం చేయకపోగా అంటే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలంటే ఆలోచనతో మాట్లాడుతున్నాడు. అసలు ఇది మొత్తానికి కారణం ఎవరన్నట్టు? బీఆర్ఎస్ పార్టీ కాదా? కేసీఆర్ కాదా? తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 207 టీఎంసీలు రావాల్సి ఉండే మనకు అసలు లెక్క ప్రకారం. ఈ రోజు దాకా నోరు మూసుకొని కోర్టుకి కేసులు వాపసు తీసుకొని ఉన్న నీటిని మాట్లాడకుండా దానిపైన ఒత్తిడి చేయకుండా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు మీరు సలహా వాళ్ళ యొక్క సపోర్ట్ చేస్తూ ఇక్కడ కూడా అంటే మాటలు మాత్రం కోర్టులు దాడినాయి, సహకరించారు. అట్లనే రాయలసీమ లిఫ్ట్ కట్టడానికి సహకరించింది ఎవరు? ఇది మాట్లాడిన దానిలో ఉంది, వీడియో రికార్డు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు పట్టుదల వ్యక్తి ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తాం, గోదావరి జలాన్ని తీసుకొచ్చి కృష్ణానదిలో పడేసి ఇద్దరం వాడుకుంటారు మాట్లాడారు. మరి అప్పటిదాకా ఈ కృష్ణానది నీళ్లను మరి రాయలసీమకు తీసుకుంటే ఎందుకు మరి మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు? ఎందుకు పోరాటం చేయలే? రెండవది శ్రీశైలమైన నాగార్జున సాగర్ అయినా ఈ 2 ప్రాజెక్టుల భూభాగం సగం తెలంగాణ ఉంది, సగం ఏపీలో ఉంది. అది శ్రీశైలమైన సాగర్ అయినా సగం గేటు తెలంగాణ, సగం గేటు ఏపీలో ఉన్నాయి. మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకోకుండా మీరు పట్టుదల ఉండి ఉంటే మీరు 64, 36కు మీరు ఒప్పుకొని సంతకాలు పెట్టకుండా ఉండి ఉంటే ఒత్తిడి పెరిగేది, ఒత్తిడి పెంచాలి కదా. అంటే మీ చేతిలో ఉన్నదాన్ని మీరు వాడుకోకుండా వదిలేసి రాయలసీమ లిఫ్ట్కు సహకరించినటువంటిది కేసీఆర్. జగన్తో చర్చలు జరిపి అదేది ప్రగతి భవనం, బానిస భవనం అంటే ఇవన్నీ కార్యక్రమం చేసి ఈ రోజున రోజుకు 8 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడుకు సంబంధించి అంటే 50 మీటర్లు శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి కేవలం 50 మీటర్లు ఎత్తి పోతిరెడ్డిపాడులో పోసి 8 టీఎంసీ తీసుకుపోయినప్పుడు మరి రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళలోనే 14 సంవత్సరంలోనే ఇక కాళేశ్వరం కంటే మొదలు జూరాల నుంచి ఇవే 6 టీఎంసీలు 8 టీఎంసీలో పంపులు పెట్టి మళ్ళీ లిఫ్ట్ చేసుకొని ఒక 100, 150, 180 టీఎం రిజర్వ్ చేసుకుంటే స్టోర్ చేసుకుంటే ఇలా గతి పట్టేది కాదు కదా. ఎందుకు చేయలేదు మరి ఆ పని?